హాయ్ అండి, వెల్కమ్ టు సౌమ్యాస్ కిచెన్. ఎప్పుడు తినే చికెన్ బోర్ కొట్టేస్తే ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి, చాలా బాగా నచ్చుతుంది. చికెన్ ఫ్రై కోసం ఇక్కడ నేను మసాలా ప్రిపేర్ చేసుకుంటున్నానండి. దానికోసం నేను ఇక్కడ 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ నువ్వులు, ఒక 6 లవంగాలు, ఒక 2 యాలక్కాయలు, 1 ఇంచ్ దాల్చిన చెక్క, జీడిపప్పులు వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా ద్వారగా ఫ్రై చేసుకుంటున్నాను. ఇవి మంచిగా ఫ్రై అయ్యాక మన కారానికి తగినట్టు ఎండుమిరపకాయలు వేసుకోవాలండి. ఈ రెసిపీలో మనం ఎండు కారం యూస్ చేయం. సో ఈ ఎండుమిరపకాయల నుండి వచ్చిన ఘాటుతోనే మన చికెన్ ఫ్రై అనేది రెడీ చేసుకోవాలి. దీంట్లోకి ఒక 10 ఫూల్ మకానా కూడా వేసుకొని ఇది లో ఫ్లేమ్లోనే పెట్టుకొని చక్కగా ఫ్రై చేసుకోండి. ఇది ఎంత బాగా ఫ్రై అయితే మన చికెన్ కర్రీ అనేది టేస్ట్ అనేది అంత బాగుంటుంది. ఇప్పుడు దీంట్లోకి ఒక 2 టేబుల్ స్పూన్లు పచ్చి కొబ్బరి వేసుకుంటున్నానండి. పచ్చి కొబ్బరి లేకపోతే ఎండు కొబ్బరి కూడా వాడుకోవచ్చు. 1 నిమిషం పాటు బాగా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న దాన్ని పక్కన పెట్టేసుకొని చల్లారిపోయాక మిక్సీ పట్టుకోవాలండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక బాండీ పెట్టుకొని ఒక 5 టేబుల్ స్పూన్లు నూనె పోసుకోవాలి. నేను ఇక్కడ ఆయిల్ కంటెంట్ అనేది కొంచెం తక్కువగా వాడుతున్నాను. మీరు కావాలంటే ఆయిల్ క్వాంటిటీ అనేది ఇంక్రీజ్ చేసుకోండి. ఆయిల్ హీట్ ఎక్కాక దీంట్లోకి ఒక 250 గ్రాములు శుభ్రంగా కడిగిన చికెన్ వేసుకోవాలండి. ఇప్పుడు దీంట్లోకి ఒక బిగ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ నుండి పచ్చి వాసన పోయే వరకు 1 నిమిషం పాటు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా మంచిగా ఫ్రై అయ్యాక దీనిపైన మూత పెట్టేసుకొని ఆ నీళ్ళు అనేది ఎగిరిపోయే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇలా నీళ్ళు అనేది ఎగిరిపోయాక మన టేస్ట్కి తగినట్టు ఉప్పు వేసుకోవాలి. ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఒక 2 మినిట్స్ పాటు మూత పెట్టేసుకొని ఆ ఉప్పు చికెన్కి పట్టే వరకు ఉంచుకోవాలండి. ఒక 2 మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసుకొని దీంట్లోకి కొంచెం వాటర్ పోసుకోవాలి. వాటర్ అనేది ఎక్కువ పోయొద్దు, కొంచెం పోసుకోండి. ఇప్పుడు మూత పెట్టేసుకొని ఈ వాటర్ అనేది కంప్లీట్గా ఎగిరిపోయే వరకు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఆ చికెన్లో వాటర్ అనేది ఎగిరిపోయాకండి మనం ముందుగా మిక్సీ పట్టుకున్న పౌడర్ ఏదైతే ఉందో ఇది దీంట్లోకి వేసుకొని 1 నిమిషం పాటు బాగా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఈ పౌడర్ అనేది ఆయిల్లో ఎంత బాగా ఫ్రై అయితే చికెన్కి అంత టేస్ట్ వస్తుందండి. ఇది లో ఫ్లేమ్లోనే పెట్టుకొని చక్కగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. ఇప్పుడు దీంట్లోకి కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. దీంట్లోకి ఇంకెటువంటి గరం మసాలా కానీ చికెన్ మసాలా కానీ యూస్ చేయక్కర్లేదండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే చికెన్ ఫ్రై ఒక్కసారి ట్రై చేయండి, డెఫినెట్గా నచ్చుతుంది. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.